హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ఈరోజు మేము మా ఇంట్లో చేసుకునే వంటలను చూపిస్తున్నాను. ఈరోజు నేను సొరకాయ ఇగురు పాలు పోసుకొని వండుకుంటున్నాను. దానికోసం ముందుగా సొరకాయని మగ్గిచ్చేసుకొని పక్కనే నేను ములక్కాయ కూర చేసుకుంటున్నాను. ఈరోజు ములక్కాయ జీడిపప్పులు వేసి జీడిపప్పు పేస్ట్తో కూర. ఇలా ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపుకుంటున్నాను. తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేపుకున్నాను. వేపుకున్న తర్వాత ఈ నూనెలోకి ములక్కాయ ముక్కలు వేసేసి మంచిగా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు నూనెలో ములక్కాయ ముక్కలు వేగితే చెదురు వంచి ఒకసారి చెప్పాను నేను. అట్లాగే నేను ఎప్పుడైనా ములక్కాయ ముక్కల్ని మంచిగా ఇట్లా వేపుకున్న తర్వాతనే వేరే టమాటా అయినా వేస్తా, లేదంటే ఇంక వేరే పేస్ట్ పులుసుకి అయితే చింతపులుసు వేస్తా. గ్రేవీ కోసం జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు. నేను ముందుగా టమాటాలు వేసాను. 2 టమాటాలు వేసి అవి మగ్గించిన తర్వాత నేను పాలిగిరి అని చెప్పా కదా, పక్కనే సొరకాయ ఇగురు వేసుకున్నాను. ముక్కలు మగ్గిపోయినాయని ఇప్పుడు పాలు పోసాను. పాలు పోసి మూత వేసుకుంటే సొరకాయ ఇగురు పని అయిపోతుంది. చక్కగా టమాటాలు కూడా వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలియబెట్టుకొని తిప్పుకుంటూ మగ్గిపోవాలి. అది కూడా ఈలోపు ఈ సొరకాయ కూర కూడా బాగా మగ్గిపోతుంది. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దీనికి పేస్ట్ కోసం మనం ముందుగా జీడిపప్పులు, 4 యాలకులు, 4 లవంగాలు, ధనియాలు, జీలకర్ర వీటిని నేను పొడిలాగా చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పట్టించుకున్నాను. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి అనుకున్న తర్వాతనే ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కూర మాత్రం సూపర్ వచ్చిందండి. అసలు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇవి నా 2 కూరలు పూర్తయిపోయినాయండి. ములక్కాయ కూర, సొరకాయ కూర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.